శ్రీకాకుళం స్థానిక గ్రంథాలయ ఆవరణలో గ్రూప్ 2 అభ్యర్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా జీవిత కళ చదువుతుంది అని, ఎన్నో ఏళ్లుగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నామని, ఏ ఉద్యోగం లేకుండా ఇన్నాళ్ళు కష్టపడి చదువుతూ నిరుద్యోగంతో గడిపామని, 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో జీవో 77 ప్రకారం రిజర్వేషన్ కేటాయించారు. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లో మాత్రమే స్త్రీల కోటా, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్స్ కేటాయించాలన్నారు. అలా కాకుండా ఈ నోటిఫికేషన్లో పాత పద్ధతి ప్రకారం రిజర్వేషన్స్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిన్న గ్రూప్ 2 రోస్టర్ మిస్టేక్స్పై వేసిన హైకోర్టు తీర్పులో రీడ్రా రోస్టర్ పాయింట్స్ అని చెప్పడం జరిగిందని, దీని కారణంగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రోస్టర్ క్లియర్ చేయకుండా మెయిన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం ఉందన్నారు. కావున ప్రభుత్వం రోస్టర్ క్లియర్ చేశాకనే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలి అని గ్రూప్ 2 అభ్యర్థులు డిమాండ్ చేస్తూ మాకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ 2 అభ్యర్థులు పి నవీన్, జి సునీంద్ర, టి జగదీష్, ఎం అరవింద్, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ గవర్నమెంట్ డెసిషన్ వదిలేస్తున్నామని తీర్పిచ్చారు. సో మేము మా తరపు నుంచి గ్రూప్ 2 అభ్యర్థుల తరపు నుంచి మేము మీకు విన్నవించుకుంటున్నాము. రోస్టర్ పాయింట్స్ క్లియర్ చేసిన తర్వాతే ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేసి ప్రత్యేకంగా మేమందరం వినిపించుకుంటున్నామండి. ఇది ఇప్పుడు ఎలా ఉన్నదంటే తిన్ని ఎంగిల్ ప్లేట్లోనే మళ్ళీ అన్నం పెట్టేసి మీరు తినండి అన్నట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేట్ని కడుగుతామండి, కడిగిన తర్వాత మీకు భోజనం పెడతాము, మీరు అలా తినండి అన్నట్టు లేదు. ఏంటంటే ఎంగిల్ ప్లేట్లోనే మేము ఫుడ్ పెడతాము, మీరు తినండి అన్నట్టు ఉంది. ఇది కొంచెం మీరు మా యొక్క అభ్యర్థులు ఈ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ తరఫు నుంచి మా యొక్క విన్నపాన్ని మీరు స్వీకరించి మీరు ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టమని కోరుకుంటున్నాం. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువనేత అయినటువంటి లోకేష్ గారికి మా యొక్క విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ ఏమిటంటే రోస్టర్ పాయింట్ క్లియర్ చేయకుండా ఎగ్జామ్ పెట్టినట్లయితే మాకు కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి సార్. ఇది కోర్టులో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ముందే వేయడం జరిగింది. 77 జీవో ప్రకారము ఈ రోస్టర్ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి మీరు మాకు కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా సంవత్సరాలు బట్టి చదువుతున్నాం సార్. ఇక్కడ చదువుతున్నందువలన మళ్ళీ పాత వాళ్ళు కూడా పాత జీవో ప్రకారం కూడా వాళ్ళకు కూడా కేసు వేయవలసి వస్తుంది. కాబట్టి ఎగ్జామ్స్ ముందే మాకు ఎగ్జామ్ రోస్టర్ పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెడితే కోర్టుల వైపు తిరగకుండా మాకు న్యాయం జరుగుతుంది సార్. ఇది వేగంగా ఇది క్లియర్ చేసి ముఖ్యమంత్రి గారు మా వద్ద విద్యార్థుల తరఫున చదువుకున్న వాళ్ళ వైపు మాట్లాడి ఇది క్లియర్ చేసినట్లయితే మీకు ఏమైనా ప్రాబ్లం ఉండదు సార్. కాకపోతే అనవసరంగా ఈ నోటిఫికేషన్ కోర్టుల చుట్టూ తిరిగి రద్దు అయిపోతుంది సార్. చాలా మంది విద్యార్థులు చదువుకునే ఆశలతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నందు వలన తల్లిదండ్రులు చదివించి కొడుకులు కుమారులు బాగుపడతారని చదివించి చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తున్నారు సార్. ఈ ఖర్చు వృధా వేస్ట్గా జాబ్ రాకుండా పోతుంది సార్. అందువల్ల మీరు దయచేసి రోస్టర్ పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టినట్లయితే మా లాంటి విద్యార్థులందరూ కూడా సేఫ్గా జాబ్ వస్తుంది సార్. దీనికి మీ యొక్క అభిప్రాయం మాకు తెలియజేయాలి సార్. ఎందుకంటే ఎల్లుండే ఎగ్జాము ఏపీపీఎస్ చైర్మన్ గారు ముందు వైఖరిగా పెట్టేస్తున్నారు. అది చాలా దురదృష్టకరం సార్. అది ఒకవేళ పెట్టినా అది చాలా కోర్టుల వైపు మళ్ళీ రాని వాళ్ళు, రోస్టర్ పాయింట్ లేని వాళ్ళు కూడా చాలా మంది కేసులు వేయడం జరుగుతుంది. అలాగే మొన్న జార్ఖండ్ ప్రభుత్వము చాలా సంవత్సరాలు బట్టి ఉద్యోగాలు రోస్టర్ పాయింట్ తప్పు వల్ల ఉద్యోగాలు ఇవ్వడం వలన కూడా తిరిగి బ్యాక్ చేయడం చేస్తారు సార్. అలాగే మన పంజాబ్లో అలాగే రోస్టర్ పాయింట్ వల్ల కేసు అయ్యింది. అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల వల్ల రోస్టర్ పాయింట్ క్లియర్ వల్లే ప్రతి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా డైరెక్ట్గా చెప్పింది. అది ఇక్కడతోనే ఆగదు సార్. ఇది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. మొత్తం నోటిఫికేషన్ రద్దు అయిపోతుంది. అప్పుడు అందుకే మీకు ఉద్యోగం ఇమ్మని మేము చెప్పడం లేదు సార్. ఇప్పుడు ఎగ్జామ్ రోస్టర్ పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ ఒక 1 month 2 months మీరు 15 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజుల్లో కూడా మీరు అది క్లియర్ చేసుకుని మా వల్ల తప్పు ఏముండదు సార్. రోస్టర్ పాయింట్ క్లియర్ చేసి మాలాంటి విద్యార్థుల యొక్క జీవితాలు బాగుంటాయి సార్.
దీన్ని మీ వద్ద మీరు దయచేసి మా గురించి ఆలోచించి చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కుమార్ గారికి, అదేవిధంగా యువనేత లోకేష్ గారికి మేము విన్నవించే అంశం ఏమిటంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారండి. ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది యాజ్ పర్ 177 జీవో ప్రకారం అనేది ఆ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు. అది 77 అనేది రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఆ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. ఆ విధంగా ఫాలో అవ్వలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ ఆ రాష్ట్ర పాయింట్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ వలన అందరికీ అంటే ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి రాష్ట్ర పాయింట్ విభజన చేయకపోతే వాళ్ళ పోస్ట్ కోల్పోయే అవకాశం అనేది ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఇది నిరుద్యోగ యువతకి పెద్ద శాపంలాగా ఈ రాష్ట్ర పాయింట్ అనేది ఈ మన రాష్ట్రంలో అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆమె సుప్రీంకోర్టు గవర్నమెంట్కి డిక్లేర్ చేసి ఎగ్జామ్ పెట్టమని అంటే ఈ గవర్నమెంట్ రాష్ట్ర పాయింట్ క్లియర్ చేయకుండా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఆ తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి రాయని వాళ్ళు రాష్ట్ర పాయింట్ విధానంలో ఆ నూతన రాష్ట్ర పాయింట్లో